ఈరోజు మన వీడియోలో ముద్దపప్పు, దాని కాంబినేషన్ పచ్చిపులుసు రెండు ఒకే వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా. ఒక కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పు పోసుకొని దాన్ని ఒక 2 times మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 glasses వాటర్ పోసుకొని కొంచెం పసుపు ఆయిల్ పోసుకొని ఒక 5 whistles వచ్చేంత వరకు మంచిగా పప్పుని ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకొని ఉన్న ముద్దపప్పు ఉంది కదా, అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవడం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన ముద్దపప్పు రెడీ. ఈ పప్పు చిన్న పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు మనం పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిపులుసు కోసం ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసుకొని ఒక 2 times మంచిగా వాష్ చేసుకున్నాక అందులో కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా కచ్చపచ్చగా అయ్యేదాకా దంపు. ఇప్పుడు మనం ఏ గంజులో అయితే చారు చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదా అది, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం, కొన్ని వాటర్ పోసుకొని మనకి ఎంత సరిపోతుందో పుల్లగా అంత ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చిపులుసు కోసం పోపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పచ్చిపులుసులో ఈ పోపు వేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ముద్దపప్పు పచ్చిపులుసు రెడీ అయింది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.